ఎల్లకాలం చంద్రబాబు పాలన సాగదు. తప్పు చేసిన ఎవరిని వదిలిపెట్టేదే లేదని వైఎస్ జగన్ వార్నింగ్. వైఎస్ జగన్ పర్యటనకు కనీస భద్రత కరువు. రామగిరిలో హెలీప్యాడ్ వద్ద సరిపడా లేని బందోబస్తు, జనం తాకిడితో దెబ్బతిన్న హెలికాప్టర్ విండ్షీల్డ్. తిరుపతిలో రచ్చకెక్కిన భూ వివాదం, రోడ్డుపై కొట్టుకున్న టీడీపీ జనసేన నాయకులు. కర్నూలు కలెక్టరేట్లో నిర్వహించిన డీఆర్సీ సమావేశంపై ఎమ్మెల్యే ఫైర్. ప్రజా సమస్యలపై మాట్లాడుతుంటే మైక్ లాక్కున్నారంటూ వీరుపాక్షి మండిపాటు. కడపలో కవ్వింపు చర్యలకు పాల్పడుతున్న టీడీపీ నేతలపై చర్యలు తీసుకోవాలి. వన్ టౌన్ పిఎస్లో ఫిర్యాదు చేసిన వైఎస్ఆర్సీపీ నేతలు. సింగపూర్ బయలుదేరిన చిరంజీవి, పవన్ కళ్యాణ్. పవన్ కొడుకు మార్క్ శంకర్కు స్కూల్ ప్రమాదంలో గాయాలు. మార్క్ శంకర్ను చూసేందుకు సింగపూర్కు వెళ్లిన చిరంజీవి, పవన్. బీఆర్ఎస్పై గెలిచిన కడియం నీతి నిజాయితీల గురించి మాట్లాడడం హాస్యాస్పదం. పదవుల పైసల కోసం వేరే పార్టీకి పోయావంటూ పల్లా రాజేశ్వర్ రెడ్డి కౌంటర్. భూపాలపల్లి జిల్లాలో జై బాపు, జై భీమ్, జై సంవిధాన్ పాదయాత్ర. రాజ్యాంగ విలువలపై అవగాహన కల్పించడమేనన్న ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ. ములుగు జిల్లా గోవిందరావుపేటలో భారీ వర్షాలకు దెబ్బతిన్న పంటలు, ఇండ్లు అధికారులతో పరిశీలించిన డీసీసీ ప్రెసిడెంట్ పైడాకుల అశోక్. గాలివాన బీభత్సంలో గాయపడ్డ కుటుంబాలకు ఆర్థిక సాయం. పెద్దపల్లి జిల్లా రామగుండంలో జాతీయ ఎస్సీ కమిషన్ సమావేశం. ప్రభుత్వ విద్య, వైద్యం, సంక్షేమ కార్యక్రమాల అమలు తీరుపై సమీక్ష. వనపర్తి జిల్లా దండుగడ్డ కాలనీలో పోషక అభియాన్ కార్యక్రమం. చిన్నారుల ఎదుగుదలకు పౌష్టికాహారం అందించాలన్న కలెక్టర్ ఆదర్శ సురభి. మహబూబాబాద్ జిల్లా పెగడపల్లి గ్రామంలో అగ్నికి ఆహుతైన మొక్కజొన్న పంట మరో 4 రోజుల్లో చేతికొచ్చేదంటూ కన్నీరు మున్నీరైన రైతు రవి. వైఎస్ఆర్ జిల్లా కాశీనాయనలో దంచికొట్టిన వడగళ్ల వాన. సుమారు 1000 ఎకరాల్లో అరటి తోట ధ్వంసం. పంటలను పరిశీలించిన ఎమ్మెల్యే డీసీ గోవిందరెడ్డి. బీజాపూర్లో లొంగిపోయిన 22 మంది మావోయిస్టులు. 50,000 రూపాయల ప్రోత్సాహక బహుమతి ఇస్తామన్న ఎస్పీ జితేంద్ర కుమార్. సూర్యాపేట జిల్లా చింతలపాలెం పిఎస్లో ఏసీబీ దాడులు. అక్రమ రేషన్ బియ్యం కేసులో లంచం డిమాండ్ చేసిన ఎస్ఐ అంతిరెడ్డి 10,000 రూపాయలు లంచం తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్న అధికారులు. కాకినాడ జిల్లా రాజుపాలెంలో అత్తింటి వద్ద మహిళ మౌన దీక్ష. భర్త ద్వారా కుమారుడికి చెందాల్సిన ఆస్తిని కాజేస్తున్నారంటూ ఆరోపణ. తనకు న్యాయం చేయాలంటూ తనయుడితో కలిసి బైఠాయించిన వెంకటలక్ష్మి. మహబూబ్నగర్ జిల్లా జడ్చెలలో రోడ్డు ప్రమాదం. మయూరి నర్సరీ వద్ద అదుపు తప్పి డివైడర్ను ఢీకొన్ని బోల్తా పడిన బొగ్గు లారీ. పశ్చిమ గోదావరి జిల్లా నాగేంద్రపురంలో ఓఎన్జీసీ నుంచి గ్యాస్ లీక్. గంటపాటు కష్టపడి గ్యాస్ లీకేజీని అడ్డుకున్న సిబ్బంది. చిత్తూరు జిల్లా నూనె ముద్దలవారిపల్లిలో మైనర్ బాలికపై అత్యాచారం. మాయమాటలు చెప్పి బాలికను గర్భవతిని చేసిన దుండగుడు. నిందితుడు నాగేంద్రపై ఎస్సీ, ఎస్టీ, పోక్సో కేసు నమోదు. వక్ఫ్ చట్టం విచారణపై తొందర ఎందుకు? వెంటనే విచారణకు నిరాకరించిన సుప్రీంకోర్టు. పిల్లల ఎదుగుదల పర్యవేక్షించేందుకు ఏఐ టూల్. దేశంలో తొలిసారి పైలట్ ప్రాజెక్ట్ చేపట్టిన ఒడిశా ప్రభుత్వం. యూపీ అయోధ్యలో ఘోర రోడ్డు ప్రమాదం. లతా మంగేష్కర్ చౌక్లో ట్రక్కు, లారీ ఢీ. 4 తీవ్ర గాయాలు. సరిహద్దులో నార్త్ కొరియా ఉల్లంఘనలకు పాల్పడుతోంది. చొరబాటుకు యత్నించిన వారిపై కాల్పులు జరిపినట్లుగా సౌత్ కొరియా ప్రకటన. చెన్నైపై పంజాబ్ కింగ్స్ ఘన విజయం. 18 పరుగుల తేడాతో చెన్నై ఓటమి. దిల్సుఖ్ నగర్ బాంబు పేలుళ్ల కేసులో సంచలన తీర్పు. 5 నిందితులకు ఉరిశిక్ష విధించిన తెలంగాణ హైకోర్టు. అల్పపీడనం ప్రభావంతో తెలంగాణకు 2 రోజుల వర్ష సూచన. పలుచోట్ల ఈదురుగాలు, వడగాళ్లు, వర్షాలు పడే ఛాన్స్.